మల్లప్పగారిపల్లిలో పశుపోషణపై రైతులకు అవగాహన కల్పించారు సంచాలకులు డాక్టర్ సుబ్రహ్మణ్యం. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు పంచాయతీ మల్లప్పగారిపల్లిలో ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ జిల్లా ఉప సంచాలకులు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం మరియు రైతులకు పశుపోషణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోమల మండలం పశు వైద్య అధికారులు చందనప్రియ, శ్రీధర్, తబ్రేజ్, పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉప సంచాలకులు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం రైతులను ఉద్దేశించి బుధవారం సాయంత్రం 5 గంటలకు మాట్లాడారు. అప్పుడు ఏం సమస్యలు ఉన్నాయి, మీకు ఏం డౌట్లు ఉన్నాయి అనే దాని గురించి సార్ వాళ్ళందరూ 30 సంవత్సరాలు అట్లా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడైనా సరే సార్ వాళ్ళు కొన్ని విషయాలు మీకు చెప్తారంటే వాళ్ళు గమనించిన దాన్ని బట్టి ఇక్కడ ఏం సమస్య ఉంది, ఏం లోపాలు ఉన్నాయి అనే దాని గురించి చెప్తారు. మీకు కూడా ఏమైనా డౌట్లు ఉంటే సార్ వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. మొదట డిడి బాలసుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. జిల్లాలో 56 మండలం పాత జిల్లా అన్ని మండలాల్లోనే ఇట్లాంటి క్యాంపులే మండలానికి క్యాంపులు చేస్తూ మొదటిపట్టారుగా సోమల మండలంలో చాలా జిల్లాల మండలం చూసేది ఉంటాయి. ఇక్కడ ఉన్న వాతావరణము, ఇక్కడ ఉన్న పోషక విలువలు, అట్లనే రైతులకు ఉన్న ఉత్సాహం, పాడి పెంపకం పైన ఇవన్నీ కూడా బాగా ఈ మండలంలోనే కనిపిస్తాయి మనకి. మిగతా చాలా మండలం ఇంకా దీనికన్నా గొప్పగా పెద్ద పెద్ద ఆవులు పెట్టుకొని 1,00,000, 2 లక్షలు పెట్టుకున్న ఆవులు కూడా మదన ప్రదేశాలు ఉంటాయి. కానీ ఇంత ఆరోగ్యంగా కనపడదు. దీన్ని మరింత లాభదాయకంగా ఎట్లా పెంచుకోవాలనేది రైతులు చెప్పడానికి కోసమే ఈ క్యాంపు అని, ఈ రైతు అవగాహన సదస్సు కానీ చిన్న చిన్న మెలుకులే. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఇక్కడ చూసిన మీతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏమంటే మీరు చాలా జాగ్రత్తగా దాని గురించి పట్టించుకుంటున్నారు, తగ్గ వైద్యం టైం టైంలో చేపిస్తున్నారు. చేపించిన తర్వాత కొంతమంది ఫలితం వస్తుంది, కొంతమందికి ఆ రిజల్ట్స్ అనేది రావాలి. దానికి కొన్ని చిన్న చిన్న కారణాలు అట్లనే పాటిస్తే దూడ వయసుతో నిమిత్తం కాకుండా దూడ బరువుతోనే ఖర్చు చేసేస్తాం. ఇప్పుడు 9 నెలలకే 250 కేజీలు తూకం ఖర్చు చేసి, సో ఆ విధంగా 9 నెలలకే మనకు 250 కేజీలు రావాలంటే ఏం చేయాలి, మనకి ఎంత ఖర్చు అవుతుంది, దానివల్ల మనకి ఎంత లాభమా నష్టమా అనేది కొన్ని విషయాలు మీతో చేస్తాం. ఒకటి కోడదూళ్ళు ఉంటాయి, ఎన్ని పైదూళ్ళు ఉంటాయి, పాయదూళ్ళు. మామూలుగా అయితే కూడా సగం పాయదూళ్ళు సగం కోడదూళ్ళు పుడతాయి. సగం పాయదూళ్ళు వరకు బాగా చూసుకుంటాం, సగం కోడదూళ్ళని అది 5-6 నెలలకే దాన్ని గదిపడి పనులు చేస్తాం. సో అట్లా కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఇది దూరం చూశారు, మీరు చూసింటారు చంద్రశేఖర్. సో ఆయనది మనం కత్తి సూది వేస్తే పాయదూడే పుట్టింది. ఆ విధంగా కత్తి సూదులు ఎట్లా డెవలప్ చేశారంటే 100 దూడలు పుడితే 90% పాయదూళ్ళే పుడతాయి, 10% కోడదూళ్ళు. సో 90% పాయదూళ్ళు పుడితే రైతు అదనపు ఆదాయం కావచ్చు, బీడీ డెవలప్మెంట్ కావచ్చు, దాన్ని ఉపయోగపడతాయి. అట్లా అంతా కూడా ప్రభుత్వం